వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ప్రాంతంలో కొండల మధ్యలో ఉండే ఒక సన్నని భూభాగం. ఇది 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే. ఈ ప్రాంతం ఆకారం కోడి మెడలాగా ఉండడం వల్ల చికెన్ నెక్ అని పిలుస్తారు దీన్ని. భారత్ కి జాతీయ భద్రతా పరంగా అత్యంత కీలకమైనది సిలిగురి కారిడార్ లేదా ఈ చికెన్ నెక్. ఎందుకంటే దీనికి చుట్టుపక్కల నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు చైనా ఉన్నాయి. భారత్ మెయిన్ ల్యాండ్ అంటే పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి ప్రాంతాల నుంచి ఈశాన్య భారతదేశం అంటే అస్సాం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం ఈ 8 రాష్ట్రాలు 4.5 కోట్ల మంది జనాభాను భారత్తో అనుసంధానం చేసే ఏకైక నేల మార్గం ఇది. ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా అంతా దీని ద్వారా నిర్మించిన రోడ్లు, రైల్ లైన్స్ ద్వారా జరుగుతాయి. యుద్ధం సమీపంలో కానీ లేదా అంతర్గత ఆందోళనలు అప్పుడు కానీ, బంగ్లాదేశ్తో సంబంధాలు బాగోలేనప్పుడు కానీ ఈ కారిడార్ ని బ్లాక్ చేసి 8 ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుండి వేరు చేస్తామని బెదిరింపులు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. బెంగాల్ రాష్ట్ర సహకారం లేకపోవడం వల్ల భారత్ బంగ్లాదేశ్ బోర్డర్ తో కంచె కూడా పూర్తిగా నిర్మించలేకపోతోంది. 1947లో భారత్ విభజిస్తున్న సమయంలో కానీ, కనీసం 1971 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో కానీ ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నాలు జరగలేదు. ఈ కారిడార్ వెడల్పు పెంచడానికి బంగ్లాదేశ్ తో ఒప్పందం కుదుర్చుకొని వారి దగ్గర కొంత భూమి తీసుకొని ఆ దేశానికి వేరే చోట అంత భూమి కేటాయించి ఉంటే 1971లో సమస్య పరిష్కారం అయిపోయేది. ఎందుకో కాంగ్రెస్ దీన్ని కూడా సీరియస్ గా తీసుకుని పరిష్కరించే చర్యలు చేపట్టలేదు. ఈ చికెన్ నెక్ బ్లాక్ చేసి ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడగొడతాం అనే బెదిరింపులు తరచుగా వినిపిస్తూ ఉండడంతో ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోకి తీసుకుని భారీ ఎత్తున భద్రతా చర్యలు చేపట్టడం, ఒకవేళ ఈ చికెన్ నెక్ బ్లాక్ అయినా ఈశాన్య రాష్ట్రాలను చేరుకుందని వేరే మార్గాలు ఏర్పాటు చేయడం వంటి ఆలోచనలను మోడీ ప్రభుత్వం చేస్తుంది. అందులో ముఖ్యమైనది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న అంటే బీహార్కు చెందిన 4 జిల్లాలైన పూర్నియా, అరారియా, కిషన్గంజ్, కతీహర్ మరియు పశ్చిమ బెంగాల్కి చెందిన 2 జిల్లాలు మాల్దా, ఉత్తర్ దినాజ్పూర్ కలిపి ఒక ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి కేంద్ర ఆధీనంలోకి తీసుకునే ఆలోచన. ఇక అండర్ గ్రౌండ్ రైల్వే ప్రాజెక్ట్. ఈ సిలిగురి కారిడార్ క్రింద అంటే 20 నుంచి 25 మీటర్ల లోతులో కొండల గుండా 35 నుంచి 40 కిలోమీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ రైలు మార్గం నిర్మించడానికి 2026 బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇది బాంబ్ ప్రూఫ్ అంటే యుద్ధ సమయంలో కూడా రైలు సర్వీస్ కొనసాగి మిలిటరీ సప్లైస్ కి ఆటంకాలు ఉండవు. అలాగే ఈ కారిడార్ లో ప్రస్తుతం భూమి మీద ఉన్న 2 లైన్స్ కూడా రైల్వే ట్రాక్లను 4 లైన్లుగా మార్చి విస్తరిస్తున్నారు. ఇక మూడవది బ్రహ్మపుత్ర నది మీద కింద టన్నెల్ సొరంగ మార్గం. గోహపూర్, నుమాలిఘాట్ మధ్య రోడ్ కమ్ రైల్ టన్నెల్ నిర్మించడం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ముందుగా బ్రహ్మపుత్ర నది క్రిందిగా ఒక సొరంగం, ఆ తర్వాత సొరంగాలు నిర్మించి మొత్తం 34 కిలోమీటర్ల రైలు రోడ్డు నిర్మిస్తున్నారు. యుద్ధ సమయంలో భూమి మీద ఉన్న అంటే బ్రహ్మపుత్రి నదిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిలు దెబ్బతిన్నా ఈశాన్య రాష్ట్రాలతో కనెక్టివిటీ పోకుండా ఈ టన్నెల్ కాపాడుతుంది. ఈ పని 2026లో ప్రారంభమవుతుంది. ఊరికే పేపర్ మీద అనుకోవడంతో మోడీ ఆగరు. పై 2 ప్రాజెక్టులు మొదలుపెట్టి 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. భూసేకరణ చర్యలు కూడా మొదలు పెట్టారు. బ్రహ్మపుత్ర నది దిగువ టన్నెల్ ప్రాజెక్టుకి అంచనా వ్యయం 18,662 కోట్లు. ఈ టన్నెల్ బ్రిడ్జి పూర్తి అయితే భారత్ లో ఇది మొదటిది మరియు ప్రపంచంలో 2వది అవుతుంది. మన అవగాహన కోసం దీనికి సంబంధించి మీరు చూడాలి అనుకుంటే ఏఐలో కూడా అనేక రకాలైన చిత్రాలు వస్తున్నాయి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.